నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో నెలకొన్న పలు సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ కమిషనర్ రాజేష్ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సమన్వయ కమిటీ సభ్యుడు విలాస్ గదేవర్ మాట్లాడుతూ భైంసాలో పారిశుధ్యం పడకేసిందని, డ్రైనేజీలు మురికి కుప్పలుగా మారాయన్నారు. రానున్న వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. రోడ్లపై వర్షం నీరు నిలిచి వాహనదారులు అలాగే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖలో పేర్కొన్నారు. అసలు భైంసాలో ప్రభుత్వం ఉన్నదా లేదా అన్న విధంగా అయిపోయింది. ఇంతకు మొదలు అధికారంలో ఉన్న ఈ రెండు పార్టీలు కూడా భైంసా ఏం చేసిందన్న దానికంటే వీళ్ళు కలెక్టర్ గారు ఇప్పుడు వచ్చి స్పెషల్ పీరియడ్లో ఏదైనా చేస్తారనుకుంటే ఈయన కూడా చేయడం లేదు. దగ్గర 20 నెలలు అయింది ఈ సర్కారు వచ్చిన తర్వాత. అసలు రోడ్డు మీద ఒక తట్టడి మట్టి కూడా వేయలే. మాటలు మాత్రం ఎట్లా మాట్లాడుతున్నారంటే ఏదో చేసినట్లే మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు చేసేది కూడా ఏం లేదు. భైంసా మున్సిపాలిటీ పరిస్థితి ఏదైతే ఉన్నదో ఇంతకు మొదలు ఉన్న పాలకులు మొత్తం సర్వనాశనం పట్టించిపోయినరు. ఇప్పుడు ఉన్న పాలకులు లేరు. మరి స్పెషల్ పీరియడ్ ఉన్నారు కనుక వీళ్ళు ఏదో చేస్తారంటే వీళ్ళు కూడా ఏం చేయడం లేదు. పరిస్థితి మీరు చూస్తున్నారు. ఊరాది ఘోరంగా ఉన్నది. వర్షాకాలము మలేరియా దగ్గర నుంచి ప్రతి ఒక్క జబ్బులు రోగాలు ఎంత వస్తున్నాయంటే మందికి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఎందరో మంది బెడ్ మీద పడ్డారు. హాస్పిటల్లో మంది పడతలేరు. అయితే కూడా ప్రభుత్వం నిద్రపోతున్నది. మరి మండే నాడు, మంగళవారం నాడు, సోమవారం నాడు అంగడి బజార్లో పోయి చూస్తే ఇదే సర్వనాశనం ఉన్నది. అసలు ఎవరికి ఏం చెప్తాం అంత పట్ట కూడా పోతున్నారు. దీని గురించి మేము కమిషనర్ గారు కూడా మెమోరాండం ఇస్తాము. మా పార్టీ తరఫున దీన్ని 100%